కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఏమైతున్నదో ఏమో. ఒక ఆయన ముఖ్యమంత్రి పేరు మర్చిపోతాడు, ఇంకొక ఆయన నీళ్లు వాటర్ కలిసినాయి అంటాడు, మరొక ఆయన పొంతన లేని సమాధానాలు చెప్తాడు. వీళ్ళంతా జాలదన్నట్టు ఇప్పుడు ఇంకో కొత్త మంత్రి మరో కొత్త ముచ్చట చెప్తున్నది. అదేదో ఇనుండ్రు మీదే. మనం ఎంత అందంగా ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎన్ని కోట్ల రూపాయలున్నా కూడా మనిషి వినికిడి లేనప్పుడు ఆ యొక్క జీవితం ఒక మరి అంధకారంలో ఉన్నట్టే అని చెప్పుకోవచ్చును. ఎందుకు అనంటే మనకు ఎదుటివారు మాట్లాడేది మనకి వినపడదు, మనం చెప్పేది ఎదుటివారికి అర్థం కాదు. అదేదో బ్రెయిలీలోకి వెళ్ళిపోతే ఆ బ్రెయిలీ వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది, కానీ మనలాంటి వాళ్ళం అది రిసీవ్ చేసుకో. ఇన్నరా వినికిడి శక్తి లేనోళ్ళు బ్రెయిలీ లిపితోని మాట్లాడుకుంటారట. ఇదెక్కడిచ్చంత్రమో. బ్రెయిలీ లిపి అంటే ఇన్ని రోజులు కళ్ళు లేనోళ్ళు కాగితాల మీద సూదులతో రాసే రాత అనుకున్నాం, కానీ బ్రెయిలీ లిపి గురించి మంత్రి కొండా సురేఖ మేడం చెప్తున్నదంటే అదే కరెక్ట్ అయి ఉంటది. అంటే ఇప్పటి నుంచి అన్ని మార్చేయాలనా? చెవులు వినవడక మాటలు రానోళ్లకు సైగల భాష కాదు బ్రెయిలీ లిపి నేర్పించాలనా? మరి అట్లయితే కళ్ళు లేనోళ్ళు మాట్లాడేటానికి ఏ భాష నేర్చుకోవాలి? చేతులూపి ముఖం కదిలిచ్చే సైగల భాష నేర్పాలనా అని ఆలోచన చేయకుండా. ఎందుకంటే మంత్రి మేడమే కాసింత కన్ఫ్యూజ్ అయినట్టున్నది. అందుకే అటు ఇటు అటు మాట్లాడింది. ఈ నడుమ అందరు మంత్రులు తప్పులు మాట్లాడుతున్నారు కదా. హాగో దాంట్లో నేనెక్కడ వెనక పడుతానో అనుకున్నదో ఎట్లనో తెలియదు గాని తప్పు చెప్పింది. మరి తర్వాతనైనా అది కాదు నేనేదో ఆలోచన చేసుకుంటా మాట్లాడినా అని కూడా చెప్పలేదట. ఈ వీడియోను చూసిన జనాలు ఇగో గిట్లున్నాయి మనల్ని నేలుతున్నోళ్ళ మాటలు, కనీసం ఏ భాష దేనికో తెలియనోళ్ళు రాష్ట్రాన్ని ఏలుతున్నారని కామెంట్లు పెడుతున్నారట. ఏందో ఏమో పోన్రి. ఒకప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలల్లా ఉపాధ్యాయ సంఘాలే పోటీలు చేసేటి. ఇప్పటి తీరుగా హోరాహోరీగా జరగకున్నా ఉన్నంతలా ప్రచారాలు చేసి సర్కార్ బడుల చదువు చెప్పే పంతులే గెలిచేది. సర్కార్ ప్రభుత్వ బడులను పట్టించుకోకపోతే, సౌలతులు సరిగ్గా లేకుంటే పంతులను పని గంటలు పెంచి అడ్డమైన పనులు చేయిస్తే, చదువును అంగట్ల పెట్టి అమ్ముకునేటోళ్లకు సాయం చేసినట్టు చేస్తే అసెంబ్లీలో గట్టిగా కొట్లాడేటోళ్ళు. అట్లా ప్రైవేట్ విద్యా సంస్థలు నడిపేటోళ్లకు బ్రేకులు పడేది. అందుకే కావచ్చు ఆ ప్రైవేట్ బడులు కాలేజీలు నడుపుతున్నోళ్ళ కన్ను ఎమ్మెల్సీ ఎన్నికల మీద పడ్డదట. రొయ్యల మూటకు పిల్లిని కావలి పెట్టినట్టే చేస్తున్నారట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లేసిన ఓటర్లు. అవును, ప్రజలకు పంతుళ్లకు సేవ గీవా జాంతానై ముందుగాల పెట్టుబడి పెట్టి తర్వాత లాభాలు పొందాలని ఆలోచన చేసేటోళ్ళనే గెలిపిస్తున్నారట. విద్య వైద్యం ఉచితంగా అందియాలే అని కొట్లాడేటోళ్ళు కాదు, అదే విద్యను అద్దాల మేడల్లో పెట్టి అక్షరాలను అమ్ముకొని సొమ్ము చేసుకునేటోళ్ళనే ఎమ్మెల్సీలుగా చేస్తున్నారట చదువుకున్న పంతులు. ప్రైవేట్ విద్యా సంస్థలు నడిపేటోళ్ళు ఎమ్మెల్సీగా గెలిచినాక ఉచిత విద్యను కాపాడటానికి, ఉపాధ్యాయుల హక్కులు రక్షించటానికి గట్టి అంటే మస్తు గట్టిగా కొట్లాడతారన్నట్టు. విద్య పేరుతోని సామాన్యుల రక్తం పీలుస్తున్నారు, పెద్ద విద్యా సంస్థలు నడుపుతున్నారు, కోటాను కోట్లు సంపాదిస్తున్నారు, విద్యను అంగట్ల అర్రాసేసి అమ్ముతున్నారు. కాబట్టి వాళ్లే మాకు న్యాయం చేస్తారు అన్నట్టు నమ్మినరట పంతులు. అందుకే కావచ్చు ఓట్లేసి గెలిపించింది. ప్రైవేటు బడులు కాలేజీలు నడుపుతున్న వాళ్లే సర్కారు బడులు చక్కగా నడవాలి, అక్కడ సర్కారు అన్ని సౌలతులు కల్పించాలి అని గొంతు బొంగురు బోంగా మండలిలో మాట్లాడతారన్నట్టు. అట్టెట్లా చేస్తారని మీరు ప్రశ్నించకుండ్రి. ఎందుకంటే ఎమ్మెల్సీ అయ్యిందే ఉచితంగా అందరికి విద్య దొరకాలని, గెలిచినాక సొంత విద్యా సంస్థలలో విద్యా హక్కు చట్టం అమలు చేయాలని, బీద సాదల పిల్లలకు ఉచితంగా చదువు చెప్పియాలని, అంతేకాదు కడుమ విద్యా సంస్థలు కూడా తమ తీరుగా చేసేటట్టు చర్యలు తీసుకోవాలని మండలిలో మంటలు పెడతారన్నట్టు. విద్య ప్రైవేటీకరణ వ్యాపారీకరణ కావద్దు అనేటోళ్ళ కంటే ప్రైవేటు విద్యా సంస్థలు నడిపేటోళ్లే నయం కాబట్టి ఓట్లేసి గెలిపించిర్రన్నట్టు పంతులు. అయ్యో మేకలకు పులిని కావలి పెట్టినట్టే చేసిండ్రు కదా అని అనకుండ్రి. ఎందుకంటే ప్రైవేట్ బడులు నడిపేటోళ్లే సర్కారు బడులకు న్యాయం చేస్తారు. అవును నిజం, నమ్ముండ్రి ప్లీజ్ అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్.